సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలపై నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలుముకుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కారు, ఆటోలతో పాటు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, వెనుక ప్రాంతంలో అంతా చెత్త చెదరం పేరుకుపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది ఆ చెత్తకు నిప్పండించడం జరిగింది. అయితే గోడ అవతల ఉన్నటువంటి చెత్తకు నిప్పండించిన నేపథ్యంలో నిప్పురవ్వలు ఎగిసిపడి ఆ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్నటువంటి పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్నటువంటి బైక్స్, అదేవిధంగా కార్లు కూడా ఉన్నాయి. అయితే ఆ నిప్పురవ్వలు వాటిపై పడడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. అయితే వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వెంటనే వచ్చి మంటలన్నీ కూడా అదుపులోకి చేయడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ వెనక ప్రాంతంలోనే మంటలు జరిగిన ప్రాంతంలోనే పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. అయితే తొందరగా మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. లక్ష్మీదుర్గ. ఓకే రవి, థ్యాంక్ యూ.